కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్ర కింగ్ తాలూకాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా హిట్ చూడలేదు రామ్ పోతినేని. ఈసారి తనకు తానే హిట్ ఇచ్చుకోవాలన్న సంకల్పంతో దర్శకుడిగా మారి విపరీతంగా కష్టపడుతున్నాడు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కానీ విలన్ ఓ పట్టాన సెట్ కావట్లేదట. చివరకు బాలీవుడ్ హీరోని ఫైనల్ చేశాడని సమాచారం. అలాగే ర్యాపో కూడా యాంటోగనిస్ట్ గా మారబోతున్నాడని టాక్. ఆ ఫుల్ డీటెయిల్స్ మీకోసం. రామ్ పోతినేని తనలోని హిడెన్ టాలెంట్స్ ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో లిరిసిస్ట్ అండ్ సింగర్ అవతారం ఎత్తిన ఎనర్జెటిక్ స్టార్ నెక్స్ట్ దర్శకుడిగా చార్జ్ తీసుకున్నాడు. ఫుల్ స్వింగ్ లో ర్యాపో 23 షూటింగ్ జరుగుతోంది. రీసెంట్లీ పుదుచ్చేరి షెడ్యూల్లో ఓ రోజంతా నాన్ స్టాప్ గా ఓ ఎపిసోడ్ షూట్ చేసిందట యూనిట్. ర్యాపో 23 షూటింగ్ సజావుగా సాగుతుంటే విలన్ రోల్ విషయంలో బ్రేకులు పడుతున్నాయి. యాంటగనిస్ట్ రోల్ కోసం తొలుత ఎస్జే సూర్యను కన్సిడర్ చేస్తే ఏకంగా 8 కోట్లు అడిగాడట. దీంతో సూర్యను పక్కన పెట్టి బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను ఫైనల్ చేశారని తెలుస్తుంది. రితేష్ ఒప్పుకోవడానికి జెనీలియాతో రామ్ కున్న ఫ్రెండ్షిప్ ఓ కారణమైతే తెలుగులో సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ హీరోకు ఇదే రైట్ మూవీ అని భావించినట్లు సమాచారం. ర్యాపో ఇప్పటి వరకు తనలోని హీరోనే కాదు పలు యాంగిల్స్ ను చూపించాడు. నెక్స్ట్ యాంటగనిస్ట్ గాను కనిపించబోతున్నాడు. రజనీకాంత్ అశ్వత్ మారిముత్తు కాంబోలో తెరకెక్కుతున్న ధర్మన్ మూవీలో ఎనర్జెటిక్ స్టార్ విలన్ అవతారంలోకి మారబోతున్నాడట. రజనీకాంత్ అండ్ రామ్ మామ అల్లులుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. రాశీ ఖన్నాకు జోడిగా ర్యాపో నటిస్తున్నాడని చెన్నై టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో శివం అండ్ హైపర్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం దర్శకుడిగా హీరోగా ఫుల్ బిజీగా ఉన్న ర్యాపో రజనీకాంత్ కోసం విలన్ గా మారుతాడో లేదో లెట్స్ సీ.